హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే ఇవాళ అనుకోకుండానే కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళిపోతున్నానండి. నాకైతే కనుక సడన్గా నాకు కాల్ అయితే వచ్చింది. ఇంటి నుంచి కొంచెం బాగలేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయని. అందుకోసం నేనైతే మా ముసలిదాన్ని అడిగితే పాపం టికెట్ అయితే ఇచ్చింది. మా ఆయన ఇక్కడికైతే కువైట్కి అయితే వచ్చేసి నేను ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను అనమాట. ఇక్కడ మనకి బోర్డింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ మన లగేజ్ అయితే నేను పెద్దగా తీసుకోలేదండి, చిన్న సింపుల్గా ఇది నా లగేజ్ అయితే కానీ ఏం ఉండేటివి తీసుకొచ్చాను. కొన్నంత టైం కూడా లేదు నాకు. ఇక్కడ పోతే కువైట్లో నుంచి 2 టికెట్స్ తీసుకున్నాను. అంటే కువైట్ నేను చెన్నై నుంచి కడప అన్నమాట. అది ఇంకా మనకి బోర్డింగ్ అంతా జరిగింది. ఇక్కడ మనకి ఇమిగ్రేషన్ కూడా జరిగింది. ఇక మనం వచ్చి వెయిటింగ్ హాల్కి అయితే వెళ్ళాలండి. దానికి వచ్చి ఇక్కడ గేట్ నెంబర్లు అయితే పెట్టింటారు అనమాట. ఇక్కడ మనం ఎక్కడికి నెంబర్స్ అయితే చూసుకొని అక్కడికైతే వెళ్ళొచ్చు అనమాట. అక్కడ మధ్యలో ఇక్కడ అంగలు అయితే పెట్టింటారు అనమాట. అక్కడ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వెయిటింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకైతే ఎయిర్పోర్ట్లోకి అయితే మనం అదే ఫ్లైట్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చి మనకి ఇండిగో అండి. ఇండిగోలో మనకు అందరికీ తెలిసిందే కదా, ఇండిగో ఫ్లైట్ అంటే దాంట్లో మనకు భోజనం ఉండదు, ఏముండదు అనమాట. నీళ్ళు ఇచ్చారు అంతేను. ఒకవేళ మనం అన్నం పెట్టుకుంటే మాత్రం ఇస్తారనుకో, కానీ పెద్ద బాగుంటుంది అనమాట. అందుకే మేమైతే ఏమనుకోలేదు దాంట్లో గురించి. వచ్చి అయితే మనం ఫ్లైట్ అయితే కూర్చునేసినాను అనమాట. ఇంకా మనకి జర్నీ వచ్చి మనకు 4 అవర్స్ అండి. మనకి కథగా తెలిసిందే కదా, 4 and 5 అవర్స్ అనమాట. నేను టైమింగ్ వచ్చి నైట్ వచ్చి 2:30కి అనమాట ఫ్లైట్. నాకే అర్ధరాత్రిలో. మార్నింగ్ వచ్చి 9:30కి అంతా చెన్నైలో ఉంటానన్నమాట. ఇక్కడ మనం పైన వెళ్ళే మార్నింగ్ అయిపోయింది అనమాట. ఇక్కడికి చెన్నైకి వచ్చేసాము. ఇది వచ్చి చెన్నై ఎయిర్పోర్ట్ అండి. మనకందరికీ తెలిసింది కదా, చెన్నై ఎయిర్పోర్ట్ అంటే నేషనల్ అనమాట, పెద్ద ఎయిర్పోర్టు. నేను పోయే దావలో కొంచెం అయితే తీసాను. నెక్స్ట్ ఇంకా పెద్దగా చూపిస్తాను మీ అందరికీ. ఒకసారి చూడండి, తర్వాత కూడా బాగుంటుంది అనమాట. ఇక్కడ మనకు అన్నీ తీసుకుపోయే లగేజ్వి అన్నీ ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ మొత్తము. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కాబట్టి పెద్ద పెద్ద విమానాలు అయితే కనిపిస్తాయండి. మనకు చిన్న ఎయిర్పోర్ట్ అయితే చిన్న విమానాలు కనిపిస్తాయి. అది కూడా నెక్స్ట్ చూపిస్తాను నీకు, కడపకు పోయే విమానాలు అయితే కనుక. తర్వాత వచ్చి మనకి మన లగేజ్ అయితే వస్తుందండి. చెన్నై నుంచి కువైట్ నుంచి కడపకైనా కూడా చెన్నైలో మనకి లగేజ్ అయితే కంపల్సరీ తీసుకొని మనం పక్కన పెట్టుకొని మళ్ళీ మనం లగేజ్ అయితే వేసుకోవాలి. తర్వాత నా లగేజ్ అయితే పక్కకైతే తీసేసుకున్నాను. పెద్ద లగేజ్ అయితే కాదనుకోండి, కానీ లగేజ్ వేసాను. 15 కేజీలు ఉంది కాబట్టి ఇది తీసుకునేసి తర్వాత నేను కడప మన బోర్డింగ్ అంటారు, బోర్డింగ్ అయితే అక్కడ జరిగిపోయింది. కానీ లగేజ్ వేయాలి కాబట్టి వేసేదానికి వెళ్ళి ఇక్కడ 102 ఉంది కదా, 102లోకి గేట్ నెంబర్ అనమాట. అక్కడ వెయిటింగ్ చేస్తున్నాను అనమాట. వెయిటింగ్ వచ్చి మనకి చెన్నైలో 5 అవర్స్ అండి. 5 అవర్స్ దాకా మనం వెయిట్ చేయాలి. తర్వాత వచ్చి 5 అవర్స్ తర్వాత నేను అంటే 3:15కి అనమాట మధ్యాహ్నం, మనకి 4:15కి అంతా కడపలో ఉన్నాను. ఇక్కడ మన తర్వాత వచ్చి కడపలో చెన్నైలో బస్సు అయితే అయింది మన ఫ్లైట్కి ఎక్కడానికైతే. వెయిటింగ్ అంతా అయిపోయినాక ఇది వచ్చి చెన్నై ఎయిర్పోర్ట్ చూపిస్తున్నాను కదా, చూడండి ఎంత పెద్ద ఎయిర్పోర్ట్. మనకి ఫ్లైట్స్ ఉండేది, పెద్ద పెద్ద విమానాలు అన్నీ ఉంటాయి అనమాట. అన్ని దేశాలకు అనమాట ఇక్కడ మనకి విమానాలు తిరుగుతుంటాయి. ఇక్కడ కనపడే బ్లూ బండ్లు వచ్చి లగేజ్లు ఎత్తుకొని పోయేటనమాట. ఇక్కడ కార్లు వచ్చి సిబ్బంది అదే ఎయిర్పోర్ట్లో ఉండే సిబ్బందిని తీసుకొని పోయేదానికి వచ్చి తిరిగే వాళ్ళకు, మళ్ళీ ఫ్లైట్లో ఎక్కిపోయే వాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళ సిబ్బందిని అక్కడికి ఇడ్చడానికి అనమాట. ఇవన్నీ మనకి లగేజ్ బండ్లు అలాంటివి అంత స్టాఫ్ అనమాట వీళ్ళందరూ. ఈ ఫ్లైట్లోకే మనం, ఇది కడప విమానం అనమాట. చూడండి, చాలా నేషనల్ కాదు కదా, లోకల్ విమానం కాబట్టి చాలా చిన్నగా ఉంది. ఇది ఫ్లైట్ అయితే మధ్యాహ్నం కాబట్టి క్లారిటీగా తీసాను అనమాట. అక్కడ మనకి చెన్నైలో అయితే కనుక నైట్ అయిన దానివల్ల నేనేం తీయలేకపోయాను, దాన్ని మబ్బులో అయిన దానివల్ల. ఇక్కడ చూడండి, మనకు వచ్చిన జనాలందరూ అయితే కనుక వీళ్ళు అనమాట. కనీసం ఎక్కువ మంది అయితే లేరండి, ఎందుకంటే లోకల్ కదా. ఇంటర్నేషనల్ అయితే చాలామంది ఉంటారు. లోకల్ అయిన దానివల్ల చెన్నై నుంచి కడపకు వచ్చే వాళ్ళు మాత్రమే ఇందులో ఉంటారు. కనీసం ఒక 50-60 మంది ఉంటారండి, అంత ఎక్కువైతే లేరు. ఇక్కడైతే నేను కడప విమానం అయితే లోపలికి వెళ్తున్నాను అనమాట. చూపిస్తాను చూడండి లోపలైతే ఎన్ని ఉన్నాయో. ఇలా చిన్న చిన్న సీట్లు ఉంటాయండి. నేను ఇంతకుముందు కూడా నేను ఇండియా నుంచి కువైట్ నుంచి ఇండియాకి వచ్చాను. అప్పుడు 2023లో ఒకసారి చూడండి, అది జర్నీ కూడా మీకు తెలుస్తుంది. అది కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. కానీ ఇప్పుడుండే మన సబ్స్క్రైబర్ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇది వచ్చి మనకి విమానాన్ని సర్వీసింగ్ చేస్తారు కదా, గాన్లో పంచర్ అయినప్పుడు కానీ అలాంటి ఉంటాయి కదా, దానికి వచ్చి ఇది బండి అనమాట. విమానానికి ఏదైనా ఉన్నప్పుడు అన్నీ ముందుగా చెక్ చేసుకుంటారు అనమాట. వాళ్ళు వచ్చి సిబ్బంది అయితే వాళ్ళు అదైతే రెడీ చేస్తున్నారు. ఇకైతే మనకి కడపకు విమానం అయితే కేటాయింది. ఇలా మొత్తము విమానంలో కూర్చొని మొత్తం చూస్తూ వీడియో తీసానండి. చాలా బాగుంది. మనకి చెన్నై ఎయిర్పోర్ట్ అయితే కనుక చాలా పెద్దదండి, చూసేంత చాలా పెద్దది. ఇంకా పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు అయితే ఉంటాయి కదా, బొంబాయి కూడా ఉంటుంది, తర్వాత వచ్చి చెన్నై, హైదరాబాద్ అన్నీ ఉంటాయి. నేను హైదరాబాద్ కూడా ఇంత క్లారిటీగా తీయలేదు, చెన్నైతో తీసాను అనమాట. చూడండి, పైకైతే ఉండదు మన విమానం అయితే, గాలిలో అయితే తిరుగుతుంది.
ఇంకా ఇక్కడ వచ్చి చెన్నై అనమాట. ఇదంతా చూడండి చాలా పెద్ద ఊరు. ఇది కూడా చెన్నై అనుకున్నాం కానీ చిన్న చిన్న అన్ని ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి పైన నుంచి చూస్తే. మధ్యాహ్నం అయిన తర్వాత చాలా క్లారిటీ కనిపిస్తుంది. ఇంకా ఇది చూడండి మొత్తం వ్యూ అయితే చాలా బాగుంది, చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చి ఇంకా కడపకైతే 1 అవర్ అయితే ఇచ్చారనమాట. 1 అవర్ అని దాంట్లో జర్నీ అయితే ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చి మనకి 45 నిమిషాలు అయితే చెన్నై నుంచి కడపకైతే వెళ్ళిపోవచ్చు. కాకపోతే కాస్త బ్యాడ్ అండి ఏంటంటే 5 గంటలు వెయిట్ చేయడం అనమాట. అదే 5 గంటలు మనము వెహికల్ తీసుకొని వచ్చినా కూడా వచ్చేస్తాం. కాకపోతే నేను వెహికల్ తీసుకునేంత ఎందుకులే అని చెప్పి నేను గంటలో వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను అంతే. అంటే ఇంత వెయిటింగ్ ఉంటుంది నాకు ముందు తెలియదు, లేకపోతే ఇంకోటి ఏమైనా తీసుకునేదాన్ని హైదరాబాద్ నుంచి కానీ అలాగా. ఇంకా తీసేసుకున్నాం కదా అని చెప్పి బయలుదేరాను. అందులో నాకు సడన్గా అనమాట అప్పుడు దొరికింది ఎక్కువ నాకు ఆ టికెట్ కూడా. టికెట్ వచ్చి నాకు వచ్చి 42 దినాలు అయితే పడిందండి. ఇక్కడ వచ్చి మన కడపది ఎయిర్పోర్ట్ ఇది చూసారా, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట. ఇది కూడా పర్వాలేదు బాగుంది. లోకల్ది అయినా కూడా కడపకు మంచిగానే ఉన్నాయన్నమాట విమానాలు, లోకల్ ఫ్లైట్స్ అన్నీ మాత్రం. ఇప్పుడైతే చుట్టుపక్కల ఏ విమానం అయితే మనకు కనిపించాలో చూడండి. ఎందుకంటే ఒకటి పోతే ఒకటి ఉంటుంది. ఇక్కడ బొంబాయి పోయేది బొంబాయి అంటాను, బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ తర్వాత చెన్నై కానీ ఇలా చిన్న చిన్న నేషనల్ ఫ్లైట్ మాత్రం ఉంటాయి. అందుకే ఎక్కువ మన చిన్న ఫ్లైట్లు ఇక్కడ ఆడగానే కనపడలేదు. ఈ మాదిరిగా చుట్టుపక్కల అంతే ప్లేస్ అయితే దండిగా ఉంది. ఇంకా ముందుకి ఏమైనా ఇంప్రూవ్ అవుతుందేమో తెలియదు కడపలో నుంచి మనకి నేషనల్. కానీ ఇప్పుడు రేణుగుంట కూడా పడిందంట చూడండి ఒకసారి. ఎవరైనా తిరుపతి సైడ్ దగ్గర ఉండేవాళ్ళు రేణుగుంట ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే తిరుగుతున్నాయని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది మనకు అప్డేట్ కోయట్ నుంచి. ఒకసారి చూడండి మీరు కూడా తెలుస్తుంది. ఎవరైనా అలా రావాలి అనుకుంటే రేణుగుంట నుంచి కూడా ట్రై చేయండి. ఈ సంవత్సరంగా ఉంటుందో లేదంటే రేపు సంవత్సరం ఉంటుందో తెలిసిపోతుంది అనమాట. ఇక మనమైతే ఇక్కడ కడప సిబ్బంది అనమాట. అక్కడ చూస్తున్నారు కదా బ్లూ వెహికల్లో ఉన్నారు, అన్నీ కనపడుతున్నాయి అక్కడ. వాళ్ళందరూ సిబ్బంది అనమాట. ఈ విమానం కోసమని వెయిట్ చేస్తున్నారు వాళ్ళంతా, ఈ లగేజ్ తీసుకోపోవడానికి వాటి కోసమని. అక్కడికైతే కరెక్ట్గా నిలబడుతుంది ఫ్లైట్ పోయి. తర్వాత ఇంకా మనం దగ్గరికి వచ్చేసాం కదా, ఇంకా దాన్ని కూడా బస్సు ఇచ్చారన్నమాట. అది ఎందుకంటే వెయిటింగ్ హాల్ కాడ వెళ్ళడానికి. ఇంకా అది కూడా చిన్న వెయిటింగ్ హాల్ అండి. అక్కడ ఇంటర్నేషనల్ లా కాదు మన లగేజ్ రావడానికి. ఇక్కడ సార్ ఆ నుంచి అక్కడ దింపేస్తారు, మనకి ఇచ్చేస్తారు. ఒక్క నిమిషం అలా కూర్చున్నానో లేదో మన లగేజ్ అయితే మనకు వచ్చేసింది. ఇంకా తీసుకొని బయటకైతే వచ్చేసామండి. ఇంకా లగేజ్ పెద్ద లగేజ్ కాదు కాబట్టి ఇక్కడ మన ఎయిర్పోర్ట్ ఇది చూడండి, కడప ఎయిర్పోర్ట్ ఇలాగే ఉంటుంది. తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చాడు, లగేజ్ తీసుకునేసి ఇంటికైతే వచ్చేసాము. ఇది మా హౌస్ అండి చూడండి. ఇంటికైతే వచ్చేసాను. సాయంకాలం 5 అయిందండి. నేను మార్నింగ్ 9:30కు చెన్నై దిగితే 5 గంటలు వెయిటింగ్ కడప చెన్నై ఎయిర్పోర్ట్లో. తర్వాత కడపకు వచ్చేసరికి 5 అనమాట. కరెక్ట్గా 4:15కి అక్కడ 4:45కి 5 గంట వచ్చింది అనమాట. ఇది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.